మేడం గారు దమ్మపదం అనే ఒక టాపిక్ మీద పిఎంసిలో 100 ఎపిసోడ్స్ చేశారండి. కంటిన్యూస్గా ఆవిడ యొక్క స్పీచెస్ ఉంటాయి, మనకి పిఎంసిలో మీకు అవైలబుల్ ఉంటాయి. అదే టాపిక్ పైన ఇంగ్లీష్లో కూడా 70 ఎపిసోడ్స్ చేశారు. మరి పత్రిజీ ఆవిడ విజ్డమ్కి ఎంతో ఆనందించేవారు. కంటిన్యూస్గా ఆవిడతో ఏ ప్రోగ్రామ్ ఏ టాపిక్ అయినా అనర్గళంగా వారి యొక్క జ్ఞానధార అనేది ప్రవహిస్తూనే ఉంటుంది. మరి మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ వారి యొక్క విజ్డమ్ని తీసుకుందాము. ఈ నవీన యుగంలో ఆధ్యాత్మికత అనేది అందరికీ ఎలా ఉపయోగపడుతుంది. ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పిరమిడ్ ఉత్తరాంధ్ర జిల్లాల పిరమిడ్ సంస్థ తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ బుద్ధ జయంతి ఉత్సవాలకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. రేపు మనము బుద్ధ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో ఆ సెలబ్రేషన్స్ అనేవి నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే పౌర్ణమికి యొక్క విశిష్టత ఏంటి అంటే, పౌర్ణమికి ముందు రోజు తర్వాత రోజు ఆ 3 days ఆ డివైన్ వైబ్రేషన్స్ అనేవి పౌర్ణమికి ఉంటాయి. సో నిన్నటి నుంచి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక భారతదేశం అనేది ఒక ఆధ్యాత్మిక భారతంగా పురాతన కాలం నుంచి విరాజిల్లుతోంది. ఎంతో మంది మహర్షులు, సత్పురుషులు ఈ భూమిపైన జన్మించారు. సో వారితో ఒక జ్ఞానాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని, శీలాన్ని అండ్ అదే విధంగా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించి ఇచ్చారు. అందులో భాగంగా మనకి పరమశివుడి నుంచి మొదలు పెడితే విశ్వంలో మొట్టమొదటి ఆదియోగి, ఆయన ధ్యానయోగి అని కూడా అంటారు. సో పార్వతీ పరమేశ్వర్లని ఆది దంపతులు అంటారు. ఇక్కడ ఆది దంపతులు అంటే గృహస్థ ధర్మం నుంచి వచ్చి జ్ఞానాన్ని అందుకున్న మొట్టమొదటి కపుల్స్ అన్నమాట వాళ్ళు మొత్తం భారతదేశంలో, సో ప్రపంచవ్యాప్తంగా కూడా. సో అక్కడ నుంచి ఒక ఆధ్యాత్మిక పరంపర అనేది మొదలై సప్తర్షులు అంటే మీ అందరికీ తెలుసు, వశిష్ఠ మహాముని, జమదగ్ని, అత్రి మహాముని, తర్వాత భరద్వాజుడు, విశ్వామిత్రుడు. సో సప్తర్షులు ఉన్నారు, వాళ్ళని ప్రమద గణాలు అని చెప్పి అంటారనమాట. అంటే ఆ పరంపరలో వచ్చి వాళ్ళు జ్ఞానాన్ని అందుకొని ఈ ప్రపంచానికి జ్ఞానం అనే బీజాన్ని వాళ్ళ ద్వారా ఎన్నో ధర్మ గ్రంథాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో అందులో భాగంగా ఈ ఆధ్యాత్మికం అనేది భారతదేశంలో ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటి? వాట్ ఈస్ స్పిరిచువాలిటీ? శాస్త్ర సాంకేతిక రంగం అనేది ఎంత అభివృద్ధి చెందినా ఇంకా ప్రపంచంలో ఆధ్యాత్మికతకి ఇంపార్టెన్స్ అనేది ఇంకా ఉంది, భారతదేశంలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక రంగం అనేది భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి జీవించడానికి కావలసినటువంటి కంఫర్ట్స్, ఒక లైఫ్ స్టైల్ అందించి ఒక కంఫర్ట్ జోన్లో ఉంచుతుంది. కానీ అది మాత్రమే సరిపోదు. కంఫర్టబుల్ లైఫ్, సుఖ సంతోషాలతో జీవించే లైఫ్ అనేది సరిపోదు. జీవితానికి ఇంకా ఏదో కావాలి. ఆ ఏదో కావాలి అనేటటువంటి ఆ స్థితిని అందుకోవడానికి మనము ఆధ్యాత్మిక మార్గాన్ని మనం ఎంచుకుంటాం. అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటి అంటే, భారతదేశంలో మనకి పుట్టినటువంటి ప్రతి వ్యక్తి తనకి తెలిసినా తెలియకపోయినా చిన్నప్పటి నుంచి కూడా ఒక భక్తిలో, శ్రద్ధాశక్తులతో, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, రకరకాలైనటువంటి స్థితుల నుంచి వచ్చి ఎన్నో రకాల ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అనేది జీవించడం అనేది భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అది జన్మతః వచ్చేస్తుంది. అంటే ఆధ్యాత్మికం అనేది మొట్టమొదట భక్తితో, పూజలతో అండ్ అదేవిధంగా జపము, స్తోత్రము, తర్వాత దీక్ష, దక్షత, ఒక సిస్టమాటిక్ లైఫ్, తర్వాత గృహస్థ ధర్మంలో పాటించవలసినటువంటి నియమాలు, ఇక్కడి నుంచే మొదలవుతుంది స్పిరిచువాలిటీ అనేది. సో అట్లా ఒక ధారణని పెంచుకొని మెల్లిమెల్లిగా మొదటి అడుగు అనేది ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు వేస్తున్నారు. కానీ దానివల్ల ఏం జరుగుతోంది? ఒక మనిషి జీవితానికి ఏం కావాలి? స్వేచ్ఛ, సంతృప్తి, తర్వాత ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతి, కుటుంబంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము,
జీవితంలో ఒక సమృద్ధి, సంపద ఇవన్నీ కూడా అవసరం ప్రతి వ్యక్తికి కూడా. అయితే ఇవాళ రేపు మనుషులకి అన్ని ఉంటున్నాయి, కానీ సంతృప్తి, ఆనందం అనేది దొరకట్లేదు. ఎంత ఉన్నా ఏం చేసినా కానీ దాన్ని మనం అందుకోలేకపోతున్నారు చాలా మంది. సో దాన్ని మనం అందుకోవాలి అంటే కేవలము మనము ఈ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, మనకి పుణ్యక్షేత్రాలు తిరగడము, పూజలు చేయడం, జపాలు, స్తోత్రాలు చేయడము, దీని ద్వారా కొంత ప్రశాంతత వచ్చినప్పటికీ కూడా అది సంపూర్ణంగా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే ఇప్పుడు శరీరం అనేది అపవిత్రంగా ఉన్నప్పుడు, మనసు అనేది అశాంతిగా ఉన్నప్పుడు, హృదయం అనేది అశుద్ధం అయిపోయినప్పుడు, ఈవెన్ ఆత్మశుద్ధి కూడా లేనప్పుడు మనకి అది జరగదు. అందుకే మనకి యోగి వేమన ఒక పద్యం చెప్తారు. ఏంటి అంటే, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ లేరా, విశ్వధాభిరామ వినురవేమ అని అంటాడు. అంటే మనం ఎందుకు ఇవన్నీ కర్మకాండలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే దాని ఉన్నతమైన లక్ష్యం ఏంటంటే శరీర శుద్ధి, మనశుద్ధి, హృదయ శుద్ధి, భావశుద్ధి, ఆఖరికి ఆత్మశుద్ధి. ఇది జరగనప్పుడు మనం ఎలాంటి పూజలు చేసినా, ఎంత మనం భక్తి మార్గంలో ప్రయాణం చేసినా అది మనము ఫుల్ఫిల్మెంట్ చేసుకోలేము. సో కాబట్టి అందుకే భారతదేశంలో పుట్టినటువంటి మహర్షులు, సత్పురుషులు వీళ్ళు 2 విధానాలను కనిపెట్టారు. ఒకటి ఏంటంటే తపస్సు, రెండవది సాధన, మూడవది భక్తి యోగం. భక్తి అంటే కేవలము పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, ఇదొక మొదటి మెట్టు. దీన్ని దాటి భక్తి యోగంలోకి ప్రవేశించాలి. ఏంటి అంటే భక్తి యోగంలోకి వెళ్ళినప్పుడు మనకి పురాతన కాలంలో నారదుడు చెప్పినటువంటి భక్తి సూత్రాలు ఉన్నాయి. అవేంటి అంటే శ్రవణం, మననం, కీర్తనం, నిధిధ్యాసనం, తర్వాత దాస్యము, సఖ్యము, శ్రద్ధ, సమర్పణ, ఆత్మ నివేదన. ఈ 9 రకాల భక్తి సూత్రాలతో ఎవరైతే భక్తి యోగంలోకి ప్రవేశిస్తారో, అంటే భక్తి అనేది మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే హృదయంలోకి తీసుకెళ్ళాలి. అంటే హృదయ కమల వికాసం అనేది జరగాలి. ఆ హృదయ కమల వికాసం జరిగినప్పుడు ఒక మనిషి భూమి మీద మనిషిలాగా జన్మించాడు, కానీ మనిషిలాగా బ్రతికేటటువంటి తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ జీవించడం అనేది అది అందరి వల్ల జరగదు. మనిషిలాగా అందరూ పుడతారు, కానీ మనిషిలాగా ఎంతమంది బ్రతుకుతున్నారంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మనకు తెలుస్తుంది. సో ప్రపంచాన్ని మనం చూస్తున్నా, అప్పుడప్పుడు మంది మనం చూసుకుంటున్నప్పటికీ కూడా మనకి అప్పుడప్పుడు మనలో ఉండే నెగిటివిటీస్ కానీ, మన ఇమోషన్స్ కానీ, మన సెంటిమెంట్స్ కానీ, మన లోపల ఉండేటటువంటి రకరకాల స్థితులను చూసుకుంటే, ఒకసారి మనం ఇన్నర్ చూసుకుంటే చాలా రకాల లోపాలు మనలో మనకే చాలా కనబడతా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మనము శాంతిని కోల్పోతున్నాము, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాము, తర్వాత ఆనందాన్ని కోల్పోతున్నాము. జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి అనేది రావట్లేదు. ఎంత ఉన్నా సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఎందుకు అంటే ఇది ఈ పూజలు, పురస్కారాలు, తర్వాత ఈ వ్రతాలు, నోములు, ఈ పుణ్యక్షేత్రాలు తిరగడము, భక్తి మార్గంలో ఉండడం అనేది ఒక మెట్టు ఎక్కినప్పటికీ కూడా స్వయాన్ని శుద్ధి చేసుకోవడం కూడా అంతే అవసరం. అందుకే మనకి ఉపనిషత్స్ కానీ, తర్వాత మనకి ఈ ధర్మ గ్రంథాలు, శాస్త్రాలు, ఏ గురువు చెప్పినా, ఏ మహర్షి చెప్పినా, ఏ సత్పురుషుడు చెప్పినా ఒకటే చెప్పారు. ఏంటంటే స్వయాన్ని శుద్ధి చేసుకోవాలి, ఈ దేహాన్ని దేవాలయం లాగా పెట్టుకోవాలి, మనశుద్ధి జరగాలి, చిత్తశుద్ధి జరగాలి, తర్వాత హృదయ శుద్ధి జరగాలి. ఈ చిత్తశుద్ధి, హృదయ శుద్ధి జరగడానికే భారతదేశం యొక్క ఆధ్యాత్మికత మొదలైంది. అంటే అసలు ఆధ్యాత్మికత అనేటటువంటి పదానికి అర్థం ఏంటి? వాట్ ఈస్ స్పిరిచువాలిటీ? ఈ స్పిరిచువాలిటీ అనే పదానికి అర్థం ఏంటంటే ఆది నుంచి ఉన్నటువంటి ఆత్మ యొక్క కథనే ఆధ్యాత్మికత. అంటే ఈ ప్రపంచంలో మనము అందరికీ తెలుసు, సహజంగా అందరికీ తెలుసు ఏంటి అంటే శరీరం అనేది అశాశ్వతమైనది, మన లోపల ఉండేటటువంటి ప్రాణశక్తి లేదా ఆత్మతత్వం అనేది శాశ్వతమైనది. ఒక మనిషి చనిపోతే శరీరమే పోతుంది, కానీ ఆత్మకి నాశనం లేదు అన్న విషయము ప్రతి వ్యక్తికి సిద్ధాంతపరంగా అందరికీ తెలుసు, కానీ అనుభవం లేదు. అవునా? మనం ధర్మ గ్రంథాల ద్వారా, శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా ఎన్నో విషయాలు, ధర్మ ప్రవచనాలలో, లేకపోతే మనము చదివిన పుస్తకాలలో చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. ఎలా తెలుసుకున్నాం? బుద్ధిపరంగా తెలుసుకున్నాము, కానీ అనుభవ జ్ఞానం లేదు. అందుకే మరణం అంటే భయం వేస్తుంది, రోగాలు వస్తే భయం వేస్తుంది. అవునా? తర్వాత జీవితాన్ని జీవించడంలో కూడా ఎన్నో రకాల సందేహాలు ఉంటాయి, సంశయాలు ఉంటాయి, ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి.
అనేక రకాల కష్టాలు ఉంటాయి. వీటన్నిటిని మనిషి భరించలేక ఏం చేస్తాడు అంటే ఒక అసంతృప్తితో దుఃఖంలో జీవిస్తూ ఉంటాడు. సో అందుకే ఇక్కడ భారతదేశంలో పుట్టినటువంటి గురువులు, మహర్షులు, సత్పురుషులు వీళ్ళు ఏం చెప్పారంటే కేవలము ఈ భక్తి అనేది ఒక కర్మకాండ లాగా ఉండి దాన్ని మనము ఒక వ్యాపకం లాగా చేస్తూ ఉంటే దాది సరిపోదు, అక్కడ వరకు ఆగిపోతే సరిపోదు, అంతకంటే మించింది చేయాలి అని చెప్పారు. అదే ఏంటంటే సాధన. భక్తి అనేది ఒక పరాకాష్ఠకి రావాలంటే సాధన కూడా చేయాలి. అసలు ఏంటా సాధన అంటే ఇక్కడ సాధన మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. భక్తి యోగ సాధన చేయొచ్చు, తర్వాత ధ్యానం కూడా చేయొచ్చు. ఈ ధ్యానం ద్వారా ఒక మనిషి జీవితంలో ఏం జరుగుతుంది, అసలు మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది, అసలు ధ్యానం అంటే ఏంటి, ఒక విధంగా చెప్పాలంటే ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం జీవించేటటువంటి జీవిత విధానాన్ని ఒకసారి మనం తీసుకుంటే మన దృష్టి మొత్తం ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద పెట్టి మనం జీవిస్తూ ఉంటాం. అంటే మన విజన్ ఎలా ఉంటుందంటే తెల్లారి లేస్తే మన ఆలోచనలు, మన భావాలు, తర్వాత మన జీవిత విధానం ఇదంతా చూస్తుంటే మనం ఇతరుల పైన దృష్టి పెట్టి ఎక్కువ జీవిస్తూ ఉంటాం. దాన్ని మనం ఏమంటామంటే పరధ్యానము. పరధ్యానం అంటే ఏంటి? పరుల పట్ల ధ్యాస, ఇతరుల పట్ల ధ్యాస. కానీ మన మీద మనకి ధ్యాస లేదు. మీరు గమనించండి, మీకు 24 hours లో మీకు వచ్చేటటువంటి ఆలోచనలని, భావాలని, వీటన్నిటినీ మీరు చూస్తూ ఉంటే ఎక్కువ శాతం ఆలోచనలు ఎవరి గురించి వస్తాయి? ప్రపంచం గురించి వస్తుంది, కుటుంబం గురించి వస్తుంది, బంధాల గురించి వస్తాయి, బాధ్యతల గురించి వస్తాయి. అంతేగాని మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఇక్కడ మీరు అంటే మీ కుటుంబం కాదు, మీ పర్సనల్ లైఫ్, మీ శరీరం గురించి కానీ, మీ మనసు గురించి కానీ, మీ తర్వాత మీలో జరిగేటటువంటి అనేక రకాల సంఘర్షణల గురించి కానీ మీరు ఎప్పుడైనా విమర్శించుకున్నారా? మిమ్మల్ని మీరు చూసుకున్నారా అంటే చూసుకోలేదు. సో ఎంతసేపు 24 hours పరుల పట్ల ధ్యాస పెట్టి, తర్వాత ఇతరుల పట్ల దృష్టి పెట్టి మనం జీవితాన్ని పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అలాగే జీవిస్తున్నాము. కానీ ఆధ్యాత్మికత అంటే ఇది కాదు. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే మన మీద మనం దృష్టి పెట్టి జీవించడం. ధ్యానం అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మన మీద మనం ధ్యాస పెట్టి జీవించడం. అంటే మన శరీరం ఎలా ఉంది, మన మనసు ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, తర్వాత మన లోపల ఉండే మంచి ఏంటి, చెడేంటి, దీన్ని చూసుకున్న తర్వాత మన శ్వాస ఎలా నడుస్తోంది, మన శరీరం ఎలా నడుస్తోంది, మన శరీరం ఎలాంటి ధర్మాలతో నడుస్తోంది, మన మానసిక ధర్మాలేంటి, అదేవిధంగా జీవిత ధర్మాలేంటి, జీవిత సత్యాలేంటి, దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ధ్యాన స్థితి. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే సాధన నుంచి మొదలవుతుంది. అందుకే మనకి చాలా మంది గురువులు అంటే ఈరోజు మనము బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. సో ఆ సందర్భంలో ధ్యానానికి ఆద్యుడిని బుద్ధుడిగా చెప్తారు. గౌతమ బుద్ధుడు ధ్యానానికి ఆద్యుడు అని అంటారు. అంతకంటే ముందు ఎంతో మంది సాధన చేశారు. ఎంతో మంది మహర్షులు రకరకాల సాధనలు, రకరకాల పద్ధతులు, ఎన్నో రకాల సాధన చేసి, తపస్సు చేసి, ఒక యోగం చేసి, ఒక నియమ నిష్టలతో ఎన్నో రకాల పద్ధతులు కనిపెట్టారు. కానీ అన్ని రకాల పద్ధతులు అందరికీ సూట్ కావు, అన్ని అందరు చేయలేరు. ఎందుకంటే కొన్ని కఠినంగా ఉంటాయి, తర్వాత కొన్ని మనం చేయలేకపోవచ్చు. కానీ మెడిటేషన్ అనేది అందరు చేయొచ్చు, ధ్యానం అనేది అందరు చేయొచ్చు. ఎందుకంటే అది చాలా సింపుల్, ఎవరైనా దాన్ని ఆచరించవచ్చు. దీనికి చదువుతో సంబంధం లేదు, దీనికి విద్యతో సంబంధం లేదు, దీని నాగరికతతో సంబంధం లేదు, మీరు ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, మీ స్థితిగతులు ఏంటి, మీరు ఎక్కడ ఉంటున్నారు, దీంతో ఏంటో సంబంధం లేదు. మీరు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఈ ధ్యానం అనేది మనం ఆచరించవచ్చు. కాబట్టి ధ్యానం అనేది అతి సులువైన మార్గము. అసలు మెడిటేషన్ అనేది మనం ఎందుకు చేయాలి అంటే మనము శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కోసం, మనసుని శుద్ధి చేసుకోవడం కోసం, అండ్ అదే విధంగా మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవడం కోసం మనం మెడిటేషన్ అనేది చేయాలి. శరీర శుద్ధి, మనశుద్ధి, హృదయ శుద్ధి జరిగితే ఏం జరుగుతుంది అంటే ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, తర్వాత ఒక సుఖవంతమైనటువంటి జీవితం వస్తుంది, జీవితంలో ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే మనము జీవితంలో అన్ని డబ్బు పెట్టి కొనలేము, ఆరోగ్యాన్ని కొనలేము, ఆనందాన్ని కొనలేము, తర్వాత శాంతిని కొనలేము, ఒక సంతృప్తిని కొనలేము. ఎంత డబ్బు ఉన్నప్పటికీ వీటిని మనం కొనలేము. సో కాబట్టి ఈ క్వాలిటీస్ అనేవి మన లోపల రావాలి. మన శరీరాన్ని, మనసుని శుద్ధి చేసుకోవాలంటే
తప్పకుండా ధ్యానం అనేది చేయాలి. కాబట్టి భారతదేశంలో పరమశివుడి కాలం నుంచి చాలా మంది మెడిటేషన్ ద్వారా వాళ్ళు ఒక దైవత్వాన్ని అందుకోవడమే కాకుండా వాళ్ళు జీవించేటటువంటి జీవిత విధానాన్ని మార్చుకొని వాళ్ళ శరీరాన్ని మనసుని మార్చుకొని దేహం దేవాలయం లాగా, మనసుని ఒక మందిరం లాగా, తర్వాత హృదయాన్ని ఒక కమలం లాగా వికసింపజేసుకొని వాళ్ళు జీవితాన్ని సంతృప్తిగా ఆనందంగా జీవించి ఇంకా కొంచెం ముందుకెళ్ళినప్పుడు వాళ్ళు విశ్వ ధర్మాన్ని, ప్రకృతి ధర్మాన్ని, అసలు భగవత్ తత్వం అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి, అసలు ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, దాన్ని మనం ఎలా అందుకోవాలి, జ్ఞానాన్ని ఎలా అందుకోవాలి అంటే ఇప్పుడు మనం పూజిస్తున్నటువంటి దేవుళ్ళు దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒకప్పుడు మనలాగా మామూలు మనుషులే. వాళ్ళు సాధన ద్వారా, ఒక యోగం ద్వారా, లేదంటే ఒక భక్తి ద్వారా వాళ్ళ జీవితంలో ఒక పరిపూర్ణత్వాన్ని అందుకొని వాళ్ళు ఒక దేవుళ్ళు దేవతల్లాగా నిలబడ్డారు. మనం కూడా అలా తయారు కావచ్చు. ఎందుకంటే మనిషి భూమి మీద పుట్టింది దేవుడు కావడం కోసమే, కానీ మనిషే కాలేకపోతున్నాడు. సో కాబట్టి ఈ మనిషిని మనిషిలాగా మార్చడానికి, తర్వాత మానవత్వంతో, సత్యంతో, ధర్మంతో, శీలంతో జీవించడానికి ఎంతో మంది మహర్షులు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క సత్యాన్ని, వాళ్ళ యొక్క సిద్ధాంతాలను ఇచ్చి భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక భారతంగా తయారు చేశారు. సో వాళ్ళందరి కృషి ఫలితంగానే ఈరోజు మనము ఇంత జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఎంతో మంది వాళ్ళు జీవితాలను త్యాగం చేసి, సంసారాలను త్యజించి, అన్నిటినీ వదిలేసి, సర్వ సుఖాలని వదిలేసి, అడవుల బాట పట్టి ఎన్నో రకాల తపస్సులు, సాధనలు చేసి మనకి ఇచ్చినటువంటి ఈ విజ్ఞానాన్ని మనం ఈరోజు ఇంత హాయిగా, ఇది సెంటర్ ఆఫ్ ద సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీ మధ్యలో కూర్చొని ఇన్ని రకాల కంఫర్ట్స్ తో మనం దాన్ని అందుకుంటున్నాము అంటే దీని వెనకాల ఎంతో మంది వాళ్ళు జీవితాలను త్యాగం చేసి ఇవి మనకు అందించారు. ఎందుకంటే మనకు అందినంత ఈజీగా వాళ్ళకి అందలేదు, ఎందుకంటే గైడెన్స్ లేదు. ఎందుకంటే ఎవరైతే మొదటి అడుగు వేసినప్పుడు ఎవరైనా ఒంటరిగానే వేస్తారు, తర్వాత వాళ్ళ ఫాలోవర్స్ తర్వాత వస్తారు, కానీ ఫస్ట్ అడుగు వేసే వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే వేస్తారు. సో వాళ్ళు ఒంటరిగా అడుగేసి ఎన్నో రకాల వ్యయ ప్రయాసల కోర్చేసి వాళ్ళు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లి మనకి ఈ జ్ఞానాన్ని అందించారు. సో అలాంటి వారిలో గౌతమ బుద్ధుడు కూడా ఒకరు. సో రేపు మనము బుద్ధ పూర్ణిమ సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో మీ అందరికీ బుద్ధ జయంతి శుభాకాంక్షలు. ఇక గౌతమ బుద్ధుడి గురించి మనము తెలుసుకోవాలి అంటే ఆయన ఒక విధంగా చెప్పాలంటే జీవితాన్ని కాచి వడబోసినటువంటి వ్యక్తులలో గౌతమ బుద్ధుడు కూడా ఒకరు. ఎందుకు అంటే ఆధ్యాత్మికత అంటే కేవలము ఈ శరీర శుద్ధి, మనశుద్ధి, భావశుద్ధి, ఈ ముక్తి మోక్షం ఇది మాత్రమే కాదు, జీవితాన్ని కూడా మనం సంపూర్ణంగా జీవించాలి. అది కూడా జీవించే కళతో జీవించాలి. తర్వాత ఒక క్యారెక్టర్ బిల్డింగ్ తీసుకొని మనం జీవించాలి. అంటే శీలంతో, సత్ప్రవర్తనతో, తర్వాత జీవించేటటువంటి కళతో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళగలుగుతాము. ఆయన ఒక విషయం చెప్తారు, ఏంటి అంటే మనిషి భూమి మీద పుట్టింది భగవంతుడు కావడం కోసమే, కానీ దానికి ఫస్ట్ మనిషిలాగా మారాలి అని అంటాడు. అందుకే బుద్ధుడు డౌన్ టు ద ఎర్త్ అంటే, డౌన్ టు ద ఎర్త్ అంటే చదువు రాని వాళ్ళకి, నాగరికత తెలియని వాళ్ళకి, అసలు ఆ రోజుల్లో ఈ ధర్మ గ్రంథం ఏంటి, శాస్త్రం ఏంటి, రకరకాల స్థితులు ఏంటి తెలియనటువంటి ప్రజలకి, వాళ్ళు ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా, తర్వాత అనేక రకాలైనటువంటి మనుషులకి ఈ ఎలాంటి విభేదాలు లేకుండా ఆయన ధర్మాన్ని అందించడం జరిగింది. అంటే ఇప్పుడు భారతదేశంలో ఒకప్పుడు కొంతమంది మాత్రమే ఆ చదువుకున్న వాళ్ళు, లేదంటే కొంచెం నాగరికత తెలిసిన వాళ్ళు మాత్రమే జ్ఞానాన్ని అందుకునేటటువంటి స్థితులు భారతదేశంలో ఒకప్పుడు ఉండేది. కానీ బుద్ధుడు వచ్చాక ఏం జరిగిందంటే ఆయన అందరికీ, అంటే మనిషిలాగా పుట్టడమే జ్ఞానాన్ని అందుకునేటటువంటి అర్హత, దానికి ఇంకా మిగతా అర్హతలు అవసరం లేదు, చదువుతో సంబంధం లేదు, బుద్ధి వికాసంతో సంబంధం లేదు, దేంతో ఆడమగ తేడా లేదు, ఎవరైనా దాన్ని అందుకోవచ్చు, ఎవరైనా దాన్ని సాధన చేయొచ్చు అని చెప్పి అన్ని విభేదాలు దాటి, అన్ని రకాలైనటువంటి స్థితిగతులను దాటి, ఆ రోజుల్లో ఆడవాళ్ళకి సాధన నేర్పిస్తుంటే ఆడవాళ్ళకి సాధన ఎందుకు, వాళ్ళు ఇంటి వరకే పరిమితం కావాలి కదా అని చెప్పి బుద్ధుడిని చాలా మంది ఆ రోజుల్లో విరోధించారు. కానీ ఆయన ఏమంటాడంటే జ్ఞానాన్ని అందుకోవడానికి ఆడమగకి సంబంధం లేదు,
ఎవరైనా దాన్ని అందుకోవచ్చు. స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే. జ్ఞానం అనేది ఒక్కళ్ళకే సంబంధించింది కాదు. భగవంతుడి సృష్టిలో విభేదాలు లేవు. మనిషి దృష్టిలో ఎందుకు విభేదాలు ఉన్నాయి? కాబట్టి ఈ శరీరాన్ని మనసు పరిధి దాటినప్పుడు శక్తి వికాసం మనం ముందుకెళ్తున్నప్పుడు స్త్రీ శక్తి పురుష శక్తి అంతా ఒకటే, శక్తి అంతా ఒకటే. ఈ శరీరానికి విభేదాలు ఉన్నాయి కానీ ఆంతరంగికంగా వెళ్తున్నప్పుడు శక్తి అంతా ఒకటే. కాబట్టి ఇక్కడ స్త్రీ పురుష విభేదాలు కూడా ఉండద్దు అని చెప్పి అందరికీ ఒక సమతతో సమానత్వంతో తన ధర్మాన్ని జ్ఞానాన్ని అందించారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే బుద్ధుడిని చాలా మంది జ్ఞాని లాగా చూస్తారు, కానీ ఒక గొప్ప మానవతామూర్తి, మానవతావాది. ఎందుకంటే ఎలాంటి ఆ కాలంలో ఉండేటువంటి ఎలాంటి జాడ్యాలు కానీ, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, రకరకాల విద్వేషాలు ఇవన్నీ దాటి అందరికీ సమానంగా ఆయన జ్ఞానాన్ని అందించారు. అందుకే ఏమంటారంటే బుద్ధుడిని ధర్మం యొక్క వైజ్ఞానికుడు అని అంటారు. అంటే శరీర విజ్ఞానం గురించి కానీ, తర్వాత మానసిక విజ్ఞానం గురించి కానీ, తర్వాత ఈ యొక్క ఆత్మీయ వికాసం గురించి కానీ, శక్తి వికాసం గురించి కానీ, నిర్వాణ పదంలోకి మనం ఎలా ప్రవేశించాలి, శీలంతో ఎలా బ్రతకాలి, జీవించే కళతో మనం ఎలా జీవించాలి, మనం సత్యం ధర్మంతో ఎలా జీవించాలి, ఇలా అనేక రకాలైనటువంటి సూత్రాలు, నియమాలు, ఒక కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఇచ్చేసి ప్రతి మనిషిని ఒక క్రమబద్ధమైనటువంటి జీవితంలో ఒక డిసిప్లిన్డ్ లైఫ్ లో వెళ్ళడానికి ఆయన తన సిద్ధాంతాన్ని ధమ్మపదలో ఇవ్వడం జరిగింది. బుద్ధుడు రాసినటువంటి గ్రంథం ఏంటంటే ధమ్మపద. ధమ్మ అనే పదానికి అర్థం ఏంటంటే ధర్మము. మనం పాలి భాషలో, ఆయన పాలి లాంగ్వేజ్ మాట్లాడేవాడు, ఆ కాలంలో పాలి భాష ఉండేది మనకి. సో అక్కడ మన తెలుగులో ధర్మం అంటాము, పాలి భాషలో ధమ్మ అంటారు, అంటే ధర్మ మార్గం. ధమ్మపద అంటే ధర్మ మార్గం అన్నట్టు. సో ఈ ధర్మ మార్గంలో ప్రవేశించడానికి అందరికీ అనుగుణంగా ఆయన దీన్ని బోధించడం జరిగింది. సో దాని ద్వారా ఏమైపోయిందంటే గౌతమ బుద్ధుడు వచ్చాక ధ్యానానికి మళ్ళీ ఇంపార్టెన్స్ వచ్చింది. ఒకప్పుడు భక్తి ఎక్కువ ఉండేది భారతదేశంలో, భక్తి ఉద్యమం వచ్చింది, అనేక మంది భక్తులు వచ్చారు, కబీర్ దాస్, రవిదాస్, మీరాబాయి, నామ్దేవ్, భక్త తుకారాం, వీళ్ళంతా చాలా మంది వచ్చారు. వీళ్ళంతా భక్తి యోగంతో ముందుకెళ్లారు. కానీ గౌతమ బుద్ధుడు వచ్చాక ఏం జరిగిందంటే మళ్ళీ ధ్యానానికి ఇంపార్టెన్స్ వచ్చింది. సో ఈ మెడిటేషన్ ద్వారా ఆయన ఏం తెలుసుకున్నాడు, ధ్యానం చేసి ఆయన ఏం తెలుసుకున్నాడు? ఎవరో అడుగుతారు బుద్ధుడిని, అసలు మెడిటేషన్ చేసి నువ్వేం సాధించావు అని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే ఏమీ సాధించలేదు, అన్ని పోగొట్టుకున్నా అంటాడు. అంటే ఏం పోగొట్టుకున్నావు అని అంటే కోపాన్ని పోగొట్టుకున్నాను, కామాన్ని పోగొట్టుకున్నాను, ఈర్ష్యని పోగొట్టుకున్నాను, తర్వాత నేను నాది అనే భావాన్ని పోగొట్టుకున్నాను, అహంకారాన్ని పోగొట్టుకున్నాను, అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాను, అసలు నేనేంటో నేను తెలుసుకున్నాను, అండ్ నా జన్మకి కారణం ఏంటో తెలుసుకున్నాను అని చెప్పి ఆయన పోగొట్టుకున్నవి, ఆయన పొందినవి అన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో గౌతమ బుద్ధుడి యొక్క సిద్ధాంతం అనేది చాలా సింపుల్ గా, సహజంగా, ప్రతి మనిషి ఆచరణ యోగ్యంగా వెళ్లే విధంగా ఆయన టెక్నిక్. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆనాపానసతి టెక్నిక్ ఏదైతే ఉందో అది గౌతమ బుద్ధుడు ఇచ్చినటువంటి టెక్నిక్. ఏంటి ఇప్పుడు మనం ప్రాక్టీస్ శ్వాస మీద ధ్యాస మరి ఏదైతే చేస్తున్నారో దీన్ని బుద్ధుడు ఏమంటాడు పాలి భాషలో ఆనాపానసతి. అంటే వచ్చిపోయే శ్వాస పట్ల ఒక ఎరుక, ఒక జాగృతి. అసలు శ్వాసని గమనిస్తే ఏమొస్తుంది అంటే శ్వాస అనేది మన జీవనాధారం, మన ప్రాణ శక్తి. శ్వాస ఉంది కాబట్టి మనం జీవించి ఉన్నాము. శ్వాస పోతే మనం పోయినట్టే. బయటికి వెళ్ళిన శ్వాస తిరిగి రాకపోయినా మనం చనిపోయినట్టే. లోపలికి వచ్చింది మళ్ళీ బయటికి రాకపోయినా మనం వెళ్ళిపోయినట్టే. అంటే మనిషి యొక్క జీవితకాలం ఎంత? ఈ శ్వాస మధ్యలో ఉండేటటువంటి ఆ పరిధి ఏదైతే ఉందో అదే మనిషి యొక్క జీవితకాలం. సో కాబట్టి ఎందుకు ఆనాపానసతి చేయాలి, ఎందుకు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఎందుకు ఈ టెక్నిక్ ఫాలో కావాలి అంటే ఎప్పుడైతే మనం ప్రాణశక్తితో అనుసంధానం అవుతామో, మన శ్వాసతో ఎప్పుడైతే మనం అనుసంధానం అవుతామో మన జీవన గతి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అంటే శ్వాసని పట్టుకున్నప్పుడు శరీర విజ్ఞానము, మనసు విజ్ఞానము, అదేవిధంగా హృదయ విజ్ఞానం అనేది మనకు అర్థమవుతుంది. మీరు గమనించండి, శ్వాస 24 hours నడుస్తూ ఉంటది. మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా 24 గంటలు నడుస్తూ ఉంటది. కానీ మనం దాన్ని ఎంతసేపు దాని మీద దృష్టి పెడతాము అంటే అసలు దాన్ని పట్టించుకోము మనం. ఈవెన్ ధ్యానం చేసే వాళ్ళు కూడా అప్పుడప్పుడు మర్చిపోతా ఉంటారు శ్వాసను పట్టుకోవడం అనేది. ఓన్లీ కళ్ళు పూసుకొని కూర్చున్నప్పుడే గుర్తు పెట్టుకుంటారు, కానీ కళ్ళు తెరిచి ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు శ్వాసను మర్చిపోతా ఉంటారు. సో ఇంకా ధ్యానం ఇంకా స్టార్ట్ కాని వ్యక్తులకి అది ఇంకా అవగాహన కూడా రాదు, కొత్త వాళ్ళకి చూసినప్పుడు.
కాబట్టి శ్వాసని పట్టుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మన మనసు ఎలా పనిచేస్తుంది, ఏ టైంలో మనకి కోపం వస్తుంది, ఏ టైంలో మనకి ఆవేశం వస్తుంది, ఏ టైంలో మనం ప్రశాంతంగా ఉన్నాము, ఎలాంటి స్థితులలో మనం ఆనందంగా ఉన్నాము, ఈ స్థితులన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. మీరు ఒకటి గమనించాలి, జనరల్ గా మామూలు వ్యక్తులకు కూడా మనం చూస్తూ ఉంటే మనకి కోపం వచ్చినప్పుడు శ్వాస ఒకలాగుంటుంది, ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస ఒకలాగుంటుంది, మనం నడుస్తున్నప్పుడు శ్వాస ఒకలాగుంటుంది, మనం పరిగెడుతున్నప్పుడు శ్వాస ఇంకోలాగా ఉంటది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మన మానసిక స్థితిని బట్టి శ్వాస కూడా తన వేగాన్ని తగ్గించుకోవడం పెంచుకోవడం అంటూ చేస్తూ ఉంటది. ఈ శ్వాసని గమనించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మన మానసిక పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు కోపము, తాపము, ఆవేశాలు, ఈర్ష, ద్వేషాలు వీటి వల్ల మనం నష్టపోవడమే కాకుండా ఇతరులకు కూడా మనం నష్టం చేస్తూ ఉంటాం. అనవసరంగా నెగిటివిటీ వస్తూ ఉంటది, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం వెళ్ళిపోతా ఉంటది. అనేక రకాల స్థితులలో మనం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలకి ఆవేశపడడం, కోపపడడం ఇదంతా కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, తర్వాత ప్రశాంతత ఉండదు, జీవితం చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. సో ఈ మెడిటేషన్ చేయడం ద్వారా, ఎస్పెషల్లీ ఆనాపానసతి చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన మనసు ఎప్పుడు ఎలా పనిచేస్తుంది, ఏ టైంలో అది ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఎప్పుడు మనకి కోపం వస్తుంది, ఎప్పుడు ఆవేశం వస్తుంది అని మనం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటాము. మన ఇమోషన్స్ ని, మన ఫీలింగ్స్ ని మనం కంట్రోల్ చేసుకుంటాము. ఆ కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే మనం ఆనందంగా జీవిస్తాం, ఇతరులను కూడా ప్రశాంతకరమైనటువంటి ఒక స్థితిని మనం ఇవ్వగలుగుతాం. సో దీనికోసం తప్పకుండా మెడిటేషన్ అనేది చెయ్యాలి. అందుకే శ్వాసని పట్టుకోవడం ద్వారా ఇంకా చాలా తెలుస్తాయి. ఏం తెలుస్తాయి అంటే మన శరీర నిర్మాణం అనేది ఎలా జరిగింది, మన లోపల ఉండేటటువంటి కణాలు ఎలా పనిచేస్తూ ఉంటాయి, తర్వాత చిత్త వృత్తులు ఉంటాయి, మనసుకి అనేక రకాల వృత్తులు ఉంటాయి, అవి ఎలా పనిచేస్తూ ఉంటాయి, మన ప్రాణశక్తి అంటే ఏంటి, తర్వాత మనము ఈ జనన మరణ చక్రం యొక్క స్థితి ఎలా ఉంటుంది, అసలు పుట్టుక ఏంటి, మరణం ఏంటి, ఈ మధ్య కాలంలో ఉండేటటువంటి జీవితం ఏంటి, వీటన్నిటి యొక్క రహస్యాలు కూడా శ్వాస ద్వారా బయటపడతా ఉంటాయి. సో ఒక్కొక్క స్థితిలో మీరు సాధన చేస్తూ ముందుకు వెళ్తున్న కొద్దీ మనం దాన్ని అందుకోవచ్చు. సో ఈ రహస్యాలన్నీ కూడా శ్వాసలో దాగి ఉన్నాయి. ఎందుకంటే శ్వాస మనకి జీవితాధారం, అది లేకపోతే మనకి జీవితం లేదు, అది లేకపోతే మనకి శరీరం లేదు, అది లేకపోతే మనకి గమనం లేదు, తర్వాత అది లేకపోతే మనం అస్తిత్వం లేదు భూమి మీద మనిషికి. సో కాబట్టి దాని ద్వారా మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ ప్రాణశక్తితో, శ్వాసతో అనుసంధానమై ఎవరైతే జీవిస్తారో వాళ్ళ జీవితంలో ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఒక ప్రశాంతకరమైనటువంటి జీవితం ఉంటుంది. అండ్ అదే విధంగా ఈ దైనందిన జీవితం ఏదైతే మనము ఈ లైఫ్ స్టైల్, మన జీవిత విధానం ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా మారిపోతుంది, ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం వస్తుంది అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనిషి లోపల ఉండేటటువంటి ప్రేమతత్వము, కరుణ, మానవత్వము, జాలి, దయ, ఈ క్వాలిటీస్ అన్ని కూడా మన లోపల వికసిస్తాయి. ఎప్పుడైతే ఆ వికాసం అనేది జరుగుతుందో ఒక మనిషి పరిపూర్ణమైనటువంటి మనిషిలాగా జీవిస్తాడు. దానికోసం మనం సాధన చేయాలి, దానికోసం మనం మెడిటేషన్ చేయాలి. సో కాబట్టి ఆనాపానసతి మెడిటేషన్ అనేది చాలా సింపుల్, ఎవరైనా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. దీనికి పెద్ద క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, చదువుతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు, చాలా సింపుల్ గా చేసేటటువంటి టెక్నిక్ అని చెప్పి గౌతమ బుద్ధుడు ఆ రోజుల్లో ప్రబోధించాడు. ఆ ప్రబోధించడమే కాకుండా ఆనాపానసతి టెక్నిక్ దాటాక విపස්සనా టెక్నిక్ అనేది ఒకటి ఉంది. విపස්සనా టెక్నిక్ లో ఏం జరుగుతుంది అంటే ప్రతి స్థితిలో మనము 24 hours మనం నడిచినా, లేచినా, కూర్చున్నా, ఏ పని చేస్తున్నా కానీ మన శరీరంతో ఎట్లా మమేకం కావాలి, మన మనసుతో ఎలా మమేకం కావాలి, తర్వాత మన హృదయంతో మనం ఎలా మమేకం కావాలి, మన లోపల జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రక్రియని మనం ఎలా గమనించాలి, ఇవన్నీ కూడా విపස්සన ద్వారా మనం తెలుసుకుంటాము. అంటే ఆనాపానసతి చేస్తూ 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 ఎప్పుడైతే మనం శ్వాసను చూస్తూ చూస్తూ మన శరీరం మీద, మన మనసు మీద, తర్వాత మన హృదయం మీద ఎప్పుడైతే మనం దృష్టి పెట్టి చూస్తూ ఉంటామో అక్కడ ఏం జరుగుతుంది అంటే మనము ఈ యొక్క స్థితిని మనం అందుకుంటాము. అంటే ప్రతి ఒక్క క్షణము మన లోపల, మన బయట, మన చుట్టూ జరిగేటటువంటి స్థితిగతులని మనం ఎప్పుడైతే అందుకుంటామో అక్కడ ఏం జరుగుతుంది అంటే మన లోపల ఉండే మంచి ఏంటో తెలుస్తుంది, మన లోపల ఉండే చెడు ఏంటో తెలుస్తుంది. చెడు ఏంటో తెలిసినప్పుడు మనం దాన్ని తీసేసుకొని
ఆ క్వాలిటీస్ తీసేసుకొని మన లోపల మంచిని పెంచుకోగలిగితే మనము సంపూర్ణంగా జీవించగలుగుతాము, ఎక్కువ కాలం జీవించగలుగుతాము, సంపూర్ణ ఆయుష్తో జీవించగలుగుతాము. సో కాబట్టి మెడిటేషన్ అనేది తప్పకుండా అందరూ చేయాలి అని చెప్పి, ఇంకా అందులో రకరకాల స్టెప్స్ ఉన్నాయి. ఇది ఇలా చేసుకుంటూ ఇంకా ముందుకెళ్ళినప్పుడు మన లోపల శక్తి ఏంటి, మన ప్రాణశక్తి ఏంటి, మన చైతన్యం ఏంటి, మన లోపల ఉండేటటువంటి ఆత్మతత్వం ఏంటి, అసలు జన్మ ఏంటి, మరణం ఏంటి, ఈ జనన మరణాల చక్రం ఏంటి, అసలు ఆ ప్రకృతి ధర్మం ఏంటి, విశ్వధర్మం ఏంటి, అసలు ఈ సృష్టి రహస్యం ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టెప్స్ లో ఒక్కొక్క స్థితిలో ఇవన్నీ కూడా ఒక ఛేదించుకుంటా మనం ముందుకు వెళ్తా ఉంటాం. సో శ్వాస అనేది అక్కడ దాకా తీసుకెళ్తుంది. అందుకే అంటారు శ్వాస విశ్వానికి వారధిలా ఉంటుంది. మనం దాన్ని అందుకొని ముందుకెళ్తూ ఉన్నప్పుడు చాలా రకాల రహస్యాలు మనకి బయటకు వస్తూ ఉంటాయి, చాలా రకాల విషయాలు మనకు అర్థమవుతా ఉంటాయి. జీవితం అనేది చాలా ఫలవంతంగా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆయన చాలా సింపుల్ టెక్నిక్ అనపానసతి ఇవ్వడం జరిగింది. ఇంకా గౌతమ బుద్ధుడి తర్వాత కూడా ఎంతో మంది మాస్టర్స్, అంటే సద్గురు ఓషో తీసుకున్న తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గాని, మనకి ఎంతో మంది గురువులు మనం తీసుకుంటే వాళ్ళు కూడా ఈ టెక్నిక్ ద్వారా సాధన చేసి వాళ్ళు జ్ఞానాన్ని అందుకోవడం జరిగింది. అదే విధంగా భారతదేశం అనేది ఒక ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళడానికి ఎంతో మంది సద్గురువులు, ఎంతో మంది మహర్షులు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచి ఈరోజు ఈ దశలో మనం ఉన్నాము అంటే అదంతా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఒక, అంటే ఎట్లా అంటే ఒక తుమ్మెద ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి మకరందాన్ని తీసుకొని, ఒక ఎసెన్స్ ని తీసుకొని, ఎలాగైతే ఒక తేనె తీగని పెట్టి ఒక మకరందాన్ని ఎలాగైతే అందిస్తుందో, ప్రతి గురువు కూడా ఎన్నో రకాల సాధనలు చేసి, ఎన్నో రకాల తపస్సులు చేసి ఆ యొక్క మాధుర్యాన్ని ఇప్పుడు ఈనాటి ప్రజల వరకు కూడా దాన్ని తీసుకొచ్చు. అంటే గురు శిష్య పరంపరలో ఎంతో మంది దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ అది మన దాకా వచ్చింది. సో అలాంటి గురువులందరికీ ఒకసారి మనం క్లాప్స్ కొడదాం. ఎందుకంటే ఒక గురువు ఒక విషయాన్ని చెప్పిపోయాక దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు లేనప్పుడు, దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు లేనప్పుడు మనం దాన్ని అందుకోలేము. సో అదే విధంగా మనకి ఇంకా విశేషంగా చెప్పుకోవాలి అంటే ఈ బుద్ధ పరంపరలో భాగంగా మనకి ఎంతో మంది బుద్ధిస్ట్ మాంగ్స్ వచ్చారు, ఎంతో మంది మిస్టిక్స్ వచ్చారు, ఎంతో మంది రహస్యవాదులు వచ్చి వారి యొక్క జ్ఞానంతో ఈ భూమిని పవిత్రం చేశారు. సో అలాంటి వారిలో మైత్రేయ బుద్ధ అని మనం పిలుచుకుంటున్నటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు కూడా ఈ ఆధునిక సమాజంలో ఆయన అనపానసతి టెక్నిక్, అంటే మళ్ళీ బుద్ధ పరంపరని కొనసాగించడానికి, బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఆయన అనపానసతి టెక్నిక్ అనేది ఈ ఆధునిక సమాజంలో ఉన్నటువంటి మనుషులకి అందించడం జరిగింది. సో వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ధ్యానం అనేది ఎంత సింప్లిఫై చేసేసారు ఆయన వచ్చాకంటే, అంటే ఒకప్పుడు ఆధ్యాత్మిక సాధన అంటే కేవలము ఒక చదువుకున్న వాళ్ళకి లేదా కొంత విజ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని అందుకొని దాన్ని అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి వాళ్ళు ఎక్కడో గురువులు ఉంటే వాళ్ళని వెతుక్కుంటా పోయి వాళ్ళు సాధన చేసేవాళ్ళు. కానీ ఈ ఆధునిక సమాజంలో శిష్యులు గురువుని వెతుక్కొని పోవడం కాదు, గురువే శిష్యులను వెతుక్కుంటా వచ్చాడు. ఎందుకంటే అందరూ గురువుల దగ్గరికి వెళ్ళి సాధన చేయలేరు. అందుకే పత్రి గారు ఏం చేశారంటే ప్రతి ఇంటింటికి వెళ్ళేసి, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి ధ్యాన పరిచయం చేస్తూ వాళ్ళని శాకాహారులాగా మారుస్తూ, అండ్ అదే విధంగా తను అందుకున్నటువంటి సిద్ధాంతాన్ని, తను నేర్చుకున్నటువంటి ఆ తత్వాన్ని, ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి, అంటే ఎట్లా చెప్పాలంటే మారుమూల ప్రాంతాలలో, అంటే అసలు జీవితం అంటే లేకుండా, నాగరికత అంటే తెలియకుండా, ఇంకా విద్య లేకుండా, ఇంకా అంధకారంలో ఉన్నటువంటి అనేక రకాల రిమోట్ ఏరియాస్ లో అసలు వాళ్ళకి ఏమీ తెలియని మనుషులకు కూడా ధ్యాన ప్రచారం జరిగిందంటే అది పత్రికాల ద్వారానే జరిగింది. ఎందుకంటే ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో మనము తీసుకుంటే ధ్యాన ప్రచారం మనం తీసుకుంటే ఆయన చేసినంత ఎవరు చేయలేదు. ఎందుకంటే ఈ ఆధునిక సమాజంలో మనం చూస్తుంటే ఒక గురువు దగ్గరికి మనం వెళ్ళాలంటే ఎన్నో రకాల రెస్ట్రిక్షన్స్ ఉండేవి, ఎన్నో రకాల కండిషన్స్ ఉంటాయి మనం వెళ్ళాలంటే. అలా కాకుండా తను ఒక మైత్రి భావనతో, ఒక ప్రేమతత్వంతో, ఒక కరుణతో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి ధ్యాన పరిచయం చేసి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళ స్థితి ఎలా ఉన్నా సరే, అండ్ అదే విధంగా వాళ్ళు ఆయన ఇష్టపడకపోయినా
మీరు ఫస్ట్ ధ్యానం అయితే చేయండి. మీరు కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోండి. అదే విధంగా మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి, మీ జీవిత విధానాన్ని మార్చుకోండి, మీ గుణాన్ని మార్చుకోండి, మీరు తినేటటువంటి ఆహారాన్ని మార్చుకోండి. దీనివల్ల జీవితం చాలా ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ని ఎస్టాబ్లిష్ చేసి ఇన్ని లక్షల మందికి ఆయన మార్గదర్శకత్వాన్ని వహించాడు. సో ఆయన చేసినటువంటి వర్క్ ద్వారా ఎంతో మంది, కొన్ని లక్షల మంది ప్రభావితం అయ్యారు. ఇక పత్రి గారితో నా అనుబంధం అనేది, నేను యాక్చువల్గా మా గురువు గారు సద్గురు ఓషో, నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ధ్యాన సాధన మొదలు పెట్టాను. అది నాకు తెలిసి 97, 98 ఆ ప్రాంతంలో నేను సాధన మొదలు పెట్టాను. సో నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళిన ఒక 1-2 ఇయర్స్ కి, నేను యాక్చువల్గా మాది ప్రాపర్ వరంగల్, హైదరాబాద్ దగ్గర వరంగల్ నేను ఉండేది. సో అక్కడ ఆ ఒకసారి అక్కడ కిషన్ రెడ్డి గారు అని ఒకళ్ళు ఉంటారనమాట. ఆయన పత్రి గారు ఒకసారి అక్కడికి వచ్చారు. వచ్చేసి ఆయన ఒక సెషన్ పెట్టారు, సత్సంగం పెట్టారు పత్రి గారితో. అప్పుడు యాక్చువల్గా 91 లో పత్రి గారు మూమెంట్ స్టార్ట్ చేశారు. నేను ఆయన్ని కలిసింది 97 లో కలిసాను నేను ఆయన్ని. ఫస్ట్ టైం వరంగల్లో నేను వారిని చూడడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో రిలేషన్ ఉంది నాకు. అడపదడప ప్రోగ్రామ్స్ కి వెళ్ళడము, అండ్ ఆయన ఆధ్వర్యంలో రకరకాల ప్రోగ్రామ్స్ చేయడం, ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవడము, అండ్ పిఎంసి ఛానల్లో, ఎస్పెషల్లీ పిఎంసి ఛానల్లో బుద్ధా ఫిలాసఫీ పైన 100 ఎపిసోడ్స్ ఇవ్వడము, ఇదంతా కూడా ఆయన ప్రోత్సాహమే ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే యాక్చువల్గా నన్ను పిఎంసి ఛానల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఓషో గురించి అడిగారు. ఓషో ఫిలాసఫీ పైన మాకు ఎపిసోడ్స్ కావాలి అని చెప్పి అడిగారు. కానీ నాకేమనిపించింది అంటే, అరే వీళ్ళంతా ఆనాపానసతి టెక్నిక్ చేస్తున్నారు అండ్ బుద్ధ పరంపరలో వెళ్తున్నారు. ఓషో విజ్డమ్ కంటే కూడా వాళ్ళకి బుద్ధ విజ్డమ్ అనేది చాలా అవసరము, దాని ద్వారా ఇంకా వాళ్ళు ముందుకెళ్తారు అనేటటువంటి ఉద్దేశంతో పిఎంసి తెలుగు ఛానల్లో 100 ఎపిసోడ్స్ ఇవ్వడం జరిగింది, ధమ్మపద అనేటటువంటి బుద్ధ ఫిలాసఫీ పైన. అండ్ అదేవిధంగా పిఎంసి ఇంగ్లీష్ లో ఒక 72 ఎపిసోడ్స్ ఇచ్చాను, సేమ్ కాన్సెప్ట్ పైన, బుద్ధ ఫిలాసఫీ పైన. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఒకసారి ఆయన పత్రి గారు పిఎంసి ఛానల్ కి రావడం జరిగింది. వచ్చినప్పుడు అప్పుడు నందప్రసాద్ గారు ఉండే ఎండిగా. సో ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ 4th ఫ్లోర్ ఇనాగ్రేషన్ జరుగుతుంది హైదరాబాద్ బంజారా హిల్స్ స్టూడియోది. దాని ఇనాగ్రేషన్ కోసమని ఆయన వచ్చారనమాట. ఆ వస్తున్నటువంటి క్రమంలో అప్పటికి ధమ్మపద నాది 72 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి తెలుగులో అప్పటికే. సో కంప్లీట్ అయిపోయాక పత్రి గారు వచ్చారని చెప్పి పైకి పిలిచారు, నేను కూడా వెళ్ళాను. సో పిఎంసితో నా అనుబంధం ఏంటి షేర్ చేసుకోమని నన్ను అడిగారు అనమాట. అడిగితే నేను చెప్పాను, నా గురించి చెప్పాను, నేను చేసిన వర్క్ గురించి చెప్పాను. సో చెప్పాక లాస్ట్ లో పత్రి గారు ఆయన పక్కనే కూర్చున్నా నేను. ఆయన ఏం చెప్పారంటే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, యూఆర్ కాంట్రిబ్యూటింగ్ సో మచ్ టు ద పిఎంసి అని చెప్పి అన్నారనమాట. సో అదే విధంగా ఎన్నో రకాల స్టేజెస్ నేను వారితో షేర్ చేసుకున్నాను. సో మనకి ఎంతో రిలేషన్ ఉంది. ఈవెన్ పత్రి గారు బాడీ వెకేట్ చేసేటప్పుడు కూడా నేను కడతాల్లో 3 days ఉండడం జరిగింది. సో ఆయన బాడీ వెకేట్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అండ్ అదే విధంగా మనకి పరిమళ పత్రిజీతో, తర్వాత పరిణితి పత్రి గారితో కూడా నాకు చాలా అనుబంధం ఉంది. వాళ్ళ డాటర్స్ తో కూడా, ఈవెన్ స్వర్ణమాల పత్రి మేడం తో కూడా ఎన్నో రకాల స్టేజెస్ నేను షేర్ చేసుకున్నాను. సో ఆ ఫ్యామిలీతో, వారితో నాకు చాలా అనుబంధం ఉంది. అండ్ ఈ 30 years నా సాధన జీవితంలో ఎన్నోసార్లు నేను వాళ్ళని కలిసి వాళ్ళతో ప్రయాణం సాగించడం జరిగింది. సో ఇది నా రిలేషన్ పత్రి గారితో. సో కాబట్టి ఆధునిక సమాజంలో ఒక ధ్యానాన్ని ఒక సరళీకృతం చేసేసి చాలా సింపుల్ గా ప్రతి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఆయన ఈ సాధనని అందించడం జరిగింది. కాబట్టి కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా దీన్ని అందుకోవచ్చు. సో ఈ రోజు మనకి చాలా మంది న్యూ కమర్స్ వచ్చారు. వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి అంటే, తప్పకుండా ధ్యానం చేయండి, జీవితాన్ని మార్చుకోండి, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి. మీ యొక్క జీవితం చాలా ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం ఎప్పుడు ఇతరుల మీద దృష్టి పెట్టేసి, పరుల మీద దృష్టి పెట్టేసి మనం ఏమీ సాధించకుండా ఊరికేనే వెళ్ళిపోతున్నాము. కానీ జీవిత లక్ష్యం అది కాదు. ఎందుకంటే మానవ జన్మ అనేది చాలా దుర్లభమైనది. అండ్ దాంట్లో సత్యం గురించి, ధర్మం గురించి వినడం ఇంకా కష్టము, సాధన చేయడం ఇంకా కష్టం. ఆ సాధన అనేది చాలా సింప్లిఫై చేసేసి ఈనాటి గురువులే, ఇప్పుడు మీరు వెతుక్కుంటా పోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు గురువులను వెతుక్కుంటా పోయేవాళ్ళు, శిష్యులు ఎక్కడున్నారు, అడవి ప్రాంతంలో, హిమాలయాస్ లోకి, ఎక్కడెక్కడో వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు గురువులు శిష్యులను వెతుక్కుంటా వస్తున్నారు.
సాధకుల దగ్గరకే గురువులు వస్తున్నారు. సో ఇంత మంచి అవకాశం ఆధునిక సమాజంలో మనకి అందుతుంది కాబట్టి తప్పకుండా దీన్ని మీరు అందుకొని సద్వినియోగం చేసుకొని అందరూ ధ్యానుల్లాగా మారండి, అందరూ శాకాహారులాగా మారండి. అండ్ అదే విధంగా జ్ఞానాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని అందుకొని ఈ జీవితాన్ని ఫలవంతం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఇవాళ రేపు మనం చాలా విపత్కాల పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రపంచంలో హింస పెరిగింది, అట్రాసిటీస్ పెరిగినాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో రకాల హింస జరుగుతుంది ప్రపంచంలో. దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలన్నా, ప్రపంచాన్ని కాపాడాలన్నా, మన కుటుంబాలను మనం కాపాడుకోవాలన్నా మనకి తప్పకుండా ధ్యాన శక్తి అనేది అవసరం. మెడిటేషన్ పవర్ అనేది అందరికీ కావాలి. ఎందుకంటే కేవలం మనం ఆహారం ద్వారా శరీరానికి శక్తి వస్తుంది, మంచి మాటలు, మంచి శ్రవణం చేయడం ద్వారా మనసుకి శక్తి వస్తుంది, తర్వాత మంచి భావాల ద్వారా హృదయానికి శక్తి వస్తుంది. కానీ ఆత్మకి శక్తి రాదు. ఆత్మకి శక్తి దేని ద్వారా వస్తుంది అంటే ధ్యానం ద్వారా వస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ మెడిటేషన్ నేర్చుకోవాలి, చెయ్యాలి. ప్రతి వాళ్ళకి ఈ ఎస్పెషల్లీ ఆధునిక సమాజంలో ఈ స్ట్రెస్ నుంచి, టెన్షన్స్ నుంచి, రకరకాల మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు, పర్సనాలిటీ డిజార్డర్స్, సైకలాజికల్ డిజార్డర్స్, అనేక రకాలైనటువంటి స్థితుల నుంచి మనిషి బయటపడాలంటే రోజు కనీసం 1 గంట అయినా మనము సాధన తప్పకుండా చేయాలి. 24 hours మనకి ఉంది జీవితంలో. ఇది ఒక డేకి 24 hours ఉంది. ఈ 24 hours లో మన గురించి మనం ఒక 2 గంటలైనా మనం స్పెండ్ చేసుకోవాలి. అట్లీస్ట్ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour, 1 గంట మన గురించి మనం స్పెండ్ చేసుకోవాలి. మిగతా 22 hours మీ బంధాలు, బాధ్యతలు, మీ గృహస్థ ధర్మాలు ఇవన్నీ మీరు చూసుకోండి. 24 hours మెడిటేషన్ కి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం 2 hours మాత్రమే మీరు వెచ్చించి మీరు సాధన చేయగలిగితే జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఒక 3 months లోనే మీరు చాలా చేంజెస్ చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎంతో మంది మనకి పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, ఎంతో మంది సాధకులు ఉన్నారు. వాళ్ళందరి అనుభవాలు కూడా మీరు వినే ఉంటారు. ఎందుకు వాళ్ళ లోపల అంత పరివర్తన వచ్చింది? ఇప్పుడు మామూలుగా గృహస్థ ధర్మంలో ఉండేటటువంటి ఆడవాళ్ళు కొంతమంది మనం చూస్తుంటే ఇంట్లో వాళ్ళ ముందే గట్టిగా మాట్లాడలేరు, అట్లాంటిది మైక్ పట్టుకొని మాట్లాడుతున్నారు. ఈ శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతమంది పబ్లిక్ లో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది మైక్ పట్టుకోవాలంటే భయపడతా ఉంటారు, ఇప్పుడు అనుగడంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే త్రూ మెడిటేషన్. ఎందుకంటే ధ్యానం అనేది జీవితంలో ఒక వండర్స్ ని క్రియేట్ చేస్తుంది. అంటే మన లోపల ఉండే పొటెన్షియాలిటీస్, మన లోపల ఉండే క్యాపబిలిటీస్, మన లోపల ఉండేటటువంటి ప్రజ్ఞ, మన లోపల ఉండేటటువంటి శక్తిని జాగృతం చేసినప్పుడు ప్రతి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ ఒక శక్తి స్వరూపం లాగా ఎదుగుతారు. ఆ శక్తి అనేది ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా సాధించగలరు. దీనికి మనకి ఎలాంటి స్థితులతో సంబంధం లేదు. కాబట్టి మెడిటేషన్ అనేది ఇట్స్ అల్టిమేట్ ఆల్కెమీ. ధ్యానం ద్వారా మనము జీవితాన్ని ఒక ఫలవంతం చేసుకోవచ్చు. ఈ ఫలవంతం చేసుకోవడమే కాకుండా మనము ఇతరులకు కూడా మనకు మంచి లైఫ్ ని ఇవ్వచ్చు. ఇతరులతో మనము ఒక సత్సంబంధాలు పెంచుకోవచ్చు. తర్వాత కుటుంబాన్ని చాలా ఆనందంగా, సంతోషంగా ఉంచవచ్చు. మనం ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి జీవితంలో ఎంత డబ్బు ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత సమృద్ధి ఉన్నా ఆనందం అనేది లేకపోతే ఆ లైఫ్ అనేది ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటుంది. ఆ ఆనందం అనేది, ఆ శాంతి అనేది, ఆరోగ్యం అనేది, శరీర ఆరోగ్యం కావాలి, మానసిక ఆరోగ్యం కావాలి, హృదయం ఆరోగ్యంగా ఉండాలి, మన లోపల శక్తి వికాసం జరగాలి. ఇవన్నీ జరగాలి అంటే ధ్యానం చేయాలి. కాబట్టి మీరంతా తప్పకుండా మెడిటేషన్ నేర్చుకోండి. అండ్ అదే విధంగా రోజు ఒక 2 గంటలు సాధన చేయండి. ఒక 3 నెలలు ప్రాక్టికల్ గా చేసి చూడండి. ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఎవరైతే వచ్చారో ఒక 3 నెలలు దాన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీ లోపల మార్పు అనేది మీరు చూస్తారు. సో డైలీ ఇంత మంచి విశాఖపట్నంలో, ఇంత హార్ట్ ఆఫ్ ది సిటీలో ఇంత చక్కగా ఇంత పెద్ద పిరమిడ్ కట్టారు. అండ్ చక్కగా ఏసీ కాన్ఫరెన్స్ హాల్ ఉంది. అండ్ పిరమిడ్ కూడా ఏసీతో పెట్టారు. చక్కగా రోజు మార్నింగ్ ఈవినింగ్ వచ్చి సాధన చేసుకోండి. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ క్షేత్రం అనేది మీకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు జ్యోతి గారు, సతీష్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వీళ్ళ ధ్యాన కుటుంబం అని అంటారు. నేను మీకు చెప్పక్కర్లేదు వీళ్ళ గురించి. సో వీళ్ళంతా చాలా వర్క్ చేస్తున్నారు. అంటే మన జీకే గారు ఫస్ట్ వచ్చారు వీళ్ళ ఫ్యామిలీలో. సో వారి ద్వారా వాళ్ళ కుటుంబం అంతా కూడా ధ్యాన కుటుంబం అయిపోయింది. అండ్ వారి ద్వారా ఎంతో మంది లాభపడ్డారు. సో ఇంత మంచి క్షేత్రం వచ్చింది. దీని పిరమిడ్ ఇనాగ్రేషన్ కి నేను కూడా రావడం జరిగింది ఒక 4 years బ్యాక్. అప్పుడు పత్రి గారు కూడా ఉన్నారు.
సో అప్పుడు రావడం జరిగింది, మళ్ళీ ఇదే వస్తున్నాను. నేను వచ్చాక చాలా డెవలప్మెంట్ జరిగింది, అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. అండ్ ఇది ఒక మంచి క్షేత్రం లాగా డెవలప్ అయింది. దీన్ని మీరు ఉపయోగించుకొని చక్కగా సాధన చేయండి, ఆధ్యాత్మికతలో ఎదగండి, జీవితాన్ని ఒక ఫలవంతం చేసుకోండి. ఎందుకంటే మనిషికి ఆ ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాలన్నా, తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మరణ భయం. అవునా, మరణం అంటే అందరికి భయం ఉంటుంది, అందరూ బ్రతకాలని అనుకుంటారు, కానీ మరణం అంటే భయపడతారు. అసలు ధ్యానం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ మృత్యు భయం వెళ్ళిపోతుంది. ఫస్ట్ అమ్మో చచ్చిపోతామేమో అనేటటువంటి భయం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతి క్షణం ఆనందంలో, ప్రతి క్షణం ఒక సంతృప్తిలో, ప్రతి క్షణం ఒక సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు ఆ మరణం కూడా సుఖకరంగానే వస్తుంది. ఇంకా అక్కడ బాధ ఎందుకు, దుఃఖం ఎందుకు, ఏడుపు ఎందుకు? ఎందుకంటే తెలిసిపోతుంది కదా మనకు పోయేదేంటి, వచ్చేదేంటి, ఉండేదేంటి, మిగిలేదేంటి. ఈ రహస్యం అంతా మనకు అర్థమైపోయాక అక్కడ దుఃఖపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఏంటంటే ఎవరు ఎక్కడికి వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. ఒకసారి సాదృశ్యంగా ఉంటారు, ఇంకోసారి అదృశ్యం అయిపోతారు. అదృశ్యం అయినంత మాత్రాన లేనట్టు కాదు, ఉంటారు, వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరణాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, మీకు సింపుల్ గా అర్థం చేసుకోండి. మృత్యు భయం, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక దీపాన్ని వెలిగిస్తాం, నూనె వేస్తాము, ప్రమిదలో ఆయిల్ వేస్తాం, ఒత్తేస్తాం, దీపం వెలిగిస్తాం. మీరు వెలిగించక ముందు జ్యోతి ఎక్కడుంది? దానికంటే ఒక అస్తిత్వం ఉంది కదా, దానికంటే ఒక ప్లేస్ ఉంది. అవునా, మీరు ఏం చేశారు, దానికి ఒక సందర్భం క్రియేట్ చేశారు. ఏంటి, ఒక ప్రమిదను పెట్టారు, నూనె వేశారు, ఒత్తి వేశారు, అగ్గిపుల్ల గీశారు, వెలిగించారు, జ్యోతి వచ్చేసిందా? అదే విధంగా మనిషి జన్మ కూడా అంతే, మరణం కూడా అంతే. పుట్టినప్పుడు శరీరం వచ్చింది, మనసు వచ్చింది, ఇంద్రియాలు వచ్చాయి, పంచభూతాలు ఒక చోట చేరినాయి, కాబట్టి జీవన జ్యోతి వెలిగింది. రేపు దేని దాంట్లో కలిసిపోతాయి, ఇది ఆరిపోతుంది. ఆరిపోయినంత మాత్రాన తత్వం వెళ్ళిపోయినట్టు కాదు, ఒక నిర్మాణం వెళ్ళిపోయింది. నిర్మాణం వెళ్ళిపోయి ఇంకొక రూపంలో వస్తూ ఉంటది. ఇది జస్ట్ మేనిఫెస్టేషన్ జరుగుతోంది, ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మేనిఫెస్టేషన్ జరుగుతోంది. కానీ ఇక్కడ చావు పుట్టుకలు అనేవి కూడా ఏం లేవు. ఒకసారి కనిపిస్తుంది, ఇంకోసారి కనిపించదు. కాబట్టి దీనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ రహస్యాలను కూడా మనం ధ్యానం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి జ్యోతి వెలగడము, ఆరిపోవడం. జ్యోతి వెలిగిందంటే జన్మ వచ్చినట్టు, ఆరిపోయిందంటే వెళ్ళిపోయినట్టు. పంచభూతాలతో నిర్మాణమైనటువంటి శరీరం అనేది వచ్చింది, దీంట్లో ప్రాణశక్తి వచ్చింది, మనం వెలుగుతున్నాం. ఇది ఏదో ఒకనాడు వెళ్ళిపోతుంది, ఎందుకంటే వచ్చింది పోవడానికే కదా. మనిషికి జన్మ ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం, దానికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ మరణం అవతల ఉన్నటువంటి లైఫ్ అనేది ఎలా ఉంటుంది, అసలు మన లోపల ఉండేదేంటి, పోయేదేంటి, మనలో ఇప్పుడు శాశ్వతమైన తత్వం ఏంటి, అశాశ్వతమైనటువంటి స్థితి ఏంటి, దీని గురించి మనం అర్థం చేసుకోవడం కూడా మెడిటేషన్ ద్వారా మనకి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చాలా ఉన్నతమైన స్థితులు, మీరు ఇప్పుడే దాని గురించి భయపడకండి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఈ మెడిటేషన్ అనేది అక్కడ దాకా తీసుకెళ్తుంది. కాబట్టి అన్ని భయాలకి మూల కారణం మృత్యు భయమే మనిషికి. ఒక విధంగా అంతరంగిగా చూస్తుంటే అమ్మో ఏమైనా జరిగిపోతుందేమో, ప్రమాదం వస్తుందేమో, లేదా ఇంకేదైనా జరిగిపోతుందేమో అని చెప్పి అల్టిమేట్ గా మనం ఆ స్థితికే వెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి ఈ ఫియర్ ఆఫ్ డెత్ ఇది కూడా వెళ్ళిపోతా ఉంటది. జీవితంలో రకరకాల భయాలు ఉంటాయి, అవి కూడా పోతా ఉంటాయి. ఇవన్నీ పోయినప్పుడు మనిషికి ఒక ప్రశాంతకరమైనటువంటి జీవితము, ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం లభిస్తుంది. సో తప్పకుండా అందరూ మెడిటేషన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం నుంచి అనర్గళంగా 10 రోజులు మనం ఇలాగే కూర్చోగలిగితే అంతకు మించి ఆవిడ చెప్పగలిగే జ్ఞాన ప్రవాహాన్ని ఆవిడ నుంచి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే గతంలో వైజాగ్లో మనము ఒక హాల్ తీసుకుని మేడం గారితో ఒక 1 వీక్ వర్క్షాప్స్ జరిగాయండి. అనర్గళమైన ఆవిడ యొక్క జ్ఞాన ప్రవాహం అందరూ అందుకోవాలి అంటే రేపు ఉదయం కూడా 5:30 to 7:30 లైవ్ ఇన్స్ట్రుమెంట్ మెడిటేషన్ తర్వాత మళ్ళీ మేడం గారి స్పీచ్ 1 hour ఉంటుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జ్ఞానోదయం అనేది మన జన్మ హక్కు అని మేడం గారి యొక్క విజ్డమ్ 1 day వర్క్షాప్ ఉంటుంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన మేడం గారికి మన కరతాళ ధ్వనులు చేతులు పైకెత్తి అందిద్దామండి. మరి ఇంకా ఆవిడ 9th క్లాస్ నుంచి
ఆవిడ యొక్క జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకొని ఆ సత్యం వైపు ప్రయాణిస్తూ ఇంత అనంతమైన జ్ఞానాన్ని పొందారు మేడము. సో మనమంతా ఉపయోగించుకుందామండి. మీరు మార్నింగ్ మాట్లాడతారు. సో మేడం గారికి సన్మానం చేయడానికి రావాల్సిందిగా స్పిరిచువల్ టాబ్లెట్ సిఇఓస్ అయిన శ్రీదేవి మేడం మరియు ఆశా మేడం వేదిక మీదకి రావాలండి. మరి మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆధ్యాత్మిక సేవకి పెద్దపీట వేస్తూ ఏ కార్యక్రమంలోనైనా ఆయన వంతుగా అన్నదానంలో ఆయన ఎప్పుడూ కూడా అపర కర్ణుడిగా ఆయన ముందుండి అన్ని కార్యక్రమాల్లో ఆయన చేయూతనిస్తున్న శ్రీ బాబు అప్పలనాయుడు గారు వేదిక మీదకి రావాలండి. వారిని అలాగే శ్రీ గాంధీ గారు, తార్కేష్ గారు అందరూ కూడా వేదిక మీదకి వచ్చేసి శ్రీ బాబు అప్పలనాయుడు గారి మెసేజ్ కూడా తీసుకుని మనం మేడం గారికి సన్మానం చేసుకుందాము. పిల్లలు చేసేద్దాం. రెండమ్మ తీసుకొని సన్మానం మ్యూజిక్ సౌండ్ పెంచండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. మీకు వన్స్ అగైన్